మరి హోమ్ మేకర్స్గా ఉంటే గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? హోమ్ మేకర్గా ఉంటే గ్రోత్ ఉండదు అని సొసైటీ చెప్పింది నమ్మకు, నిన్ను నువ్వు నమ్ముకు. హోమ్ మేకర్గా గ్రోత్ అంటే ఓన్లీ మనీ సంపాదించడం మాత్రమే కాదు, మెంటల్లీ, పర్సనల్లీ, ఫినాన్షియల్లీ గ్రో అవ్వటం. హోమ్ మేకర్ లైఫ్లో గ్రోత్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్. ప్రతిరోజు 1 అవర్ ఫోన్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసే కంటే ఆ 1 అవర్ మీ లెర్నింగ్కి పెట్టండి. ఈ రోజుల్లో ఆన్లైన్లో చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, లేదు మీకు ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని స్కిల్గా చేసుకుని గ్రో అవ్వచ్చు. నెక్స్ట్ పర్సనల్ గ్రోత్. బుక్స్ చదవటం, లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. రోజు ఒక 10 పేజెస్ చదవటం వల్ల మన నాలెడ్జ్ ఏమో కానీ ఖచ్చితంగా మన ఆలోచన విధానం అయితే మారుతుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అండ్ హెల్త్. హోమ్ మేకర్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం పని ఎక్కువ, ఏం చేద్దామన్నా టైం సరిపోదు. ఇది నిజానికి ఒక పెద్ద అపోహ. రొటీన్ని సెట్ చేసుకుంటే మన డే మన కంట్రోల్లోనే ఉంటుంది. యోగా, మెడిటేషన్, వాకింగ్, బుక్ రీడింగ్ చేయటం, ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా ఉంటే అది మన మెంటల్ హెల్త్కి బేస్ అవుతుంది. ఆల్రెడీ టైం కంట్రోల్ వీడియోని నా పేజ్లో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితిలో మీకుండే స్కిల్తో ఇంట్లో ఉండే ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ బాగా వస్తే యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చు, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రూటీన్ చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఉమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా చాలా అవసరం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ స్టార్ట్ అయిన తర్వాతే హోమ్ మేకర్ లైఫ్లో రియల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకోండి. సేమ్ బోరింగ్ లైఫ్ని కంటిన్యూ చేస్తారా లేక న్యూ వర్షన్ స్టార్ట్ చేస్తారా? తప్పకుండా కమెంట్ చేయండి.